వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, తెలుగు బిగ్ బాస్ 9కి ఇద్దరు హోస్టులు. జియో హాట్స్టార్ కొత్త ప్రయోగం ఆ రోజు నుంచే ప్రారంభం. ఇదేంటి విస్టు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం తీసుకొచ్చాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ 9 తెలుగు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ప్రారంభం అవుతూ ఉంటుంది. ముందు సీజన్ అయిపోయినప్పటికీ నుంచి నెక్స్ట్ సీజన్ ప్రారంభం కావడానికి మధ్యలో దాదాపు 6-7 నెలలు టైం పడుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హోస్టుల గురించి చర్చ నడుస్తుంది. 9వ సీజన్కి హోస్ట్ నాగార్జునను తప్పించే విజయ్ దేవరకొండను పెడుతున్నారని, అలాగే ఈ సీజన్ డేట్ కూడా ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ నాగార్జున కాదంట, విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తారంట. అంతేకాదు, గతంలో మాదిరిగా బిగ్ బాస్ కొత్త సీజన్ ఆగస్టులోనే, సెప్టెంబర్, నవంబర్లో కాదు, మే నెలలోనే ప్రారంభం అవుతుందంట. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఇలాంటి పుకార్లు చాలానే వస్తున్నాయి. అయితే నిజంగానే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ని మార్చేశారా? నాగార్జునను తప్పుకున్నారా? విజయ్ దేవరకొండని కొత్త హోస్ట్గా తీసుకొస్తున్నారా? అంటే ఇవన్నీ జస్ట్ పుకార్లు మాత్రమే. నాగార్జున తనంతట తాను నేనే హోస్ట్గా తప్పుకుంటానని తప్పితే ఆయన్ని హోస్ట్గా తప్పించే ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోని తప్పించి ఇంకో హీరోని పెట్టే సాహసం చేయరు. పైగా బిగ్ బాస్ షూటింగ్ జరిగేది అన్నపూర్ణ స్టూడియోలోనే. తాజా సమాచారం ప్రకారం 10 సీజన్ల వరకు అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ జరగడానికి అగ్రిమెంట్ ఉన్నది. కాబట్టి ఆయన స్టూడియోలో ఆయన్ని తప్పించి ఇంకో కొత్త హోస్ట్ని తీసుకొచ్చి షోని నడిపించడం అనేది రిస్క్తో కూడుకున్న పని. పోనీ గత సీజన్లో నాగార్జున సరిగ్గా హోస్టింగ్ చేయలేదు కాబట్టి హోస్ట్ని మార్చి రిస్క్ చేశారనే అనుకుందాం. ఆయన ప్లేస్లో పుకార్లలో వినిపిస్తున్నట్లు విజయ్ దేవరకొండనే హోస్ట్గా పెట్టారని అనుకుందాం. హోస్టింగ్లో సీనియర్ మోస్ట్ అయిన నాగార్జున కంటే విజయ్ దేవరకొండ బెటర్గా హోస్టింగ్ చేస్తారని చెప్పలేం. ఎందుకంటే విజయ్ దేవరకొండ, నాని, ఎన్టీఆర్, రానాల కంటే హోస్టింగ్కి బెటర్ చాయిస్ అయితే కాదు. కాబట్టి 9వ సీజన్కి కూడా నాగార్జున్నే హోస్ట్ చేసే అవకాశం 99.99% ఉంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే సీజన్ 9కి హోస్టులు ఒకరు కాదు, ఇద్దరు అని. దానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే మొన్నటి వరకు డిస్నీ హాట్స్టార్గా ఉన్న హాట్స్టార్ రీసెంట్గా జియో హాట్స్టార్ అయింది. జియో వాళ్ళు బిగ్ బాస్కి ముందు ఓటీటీ స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్ సీజన్ ప్రారంభం అయ్యే 2-3 నెలల ముందు ఓటీటీలో బిగ్ బాస్ సీజన్ని స్టార్ట్ చేసి జనాలకు అలవాటు చేస్తున్నారు. దానివల్ల జియో ఓటీటీకి కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఇప్పుడు హాట్స్టార్తో జియో మోర్చ్ అయ్యింది కాబట్టి సీజన్ 9కి ముందు ఈ ఓటీటీ స్టార్స్ చేసే అవకాశం లేకపోలేదు. ఓటీటీ సీజన్లో టాప్ 5కి వెళ్ళిన వాళ్ళని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మెయిన్ కాంటెస్టెంట్గా రంగంలోకి దింపొచ్చు. విన్నర్ రన్నర్స్కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. హోస్టులు కూడా ఓటీటీకి ఒకరు మెయిన్ సీజన్కి మరొకరు. ఆ లెక్కన చూస్తే ఓటీటీ సీజన్కి విజయ్ దేవరకొండను హోస్ట్గా పెట్టి నాగార్జున్ని మెయిన్ సీజన్కి హోస్ట్గా పెట్టవచ్చు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఓటీటీ సీజన్ని అద్భుతంగా హోస్ట్ చేస్తే మాత్రం మెయిన్ సీజన్కి నాగార్జునని పక్క పెట్టవచ్చు. వీటితో డిస్కషన్ జరుగుతుందట. కార్యరూపం దాల్చే అవకాశం అయితే 50-50% అని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీని ప్రమోట్ చేసుకోవడానికి ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినా దాని ప్రభావం మెయిన్ సీజన్పై పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఓటీటీ సీజన్కి చాలా తక్కువ వ్యూవర్స్
వ్యూవర్షిప్ ఉంటుంది. అదే మెయిన్ సీజన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఓటీటీ ఫ్లాప్ అయితే గనక మెయిన్ సీజన్పై ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ముందు ఓటీటీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మెయిన్ సీజన్ అంటే లెక్కలు తేడా కొట్టేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రయోగం తెలుగులో అయితే అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. ఇదన్నమాట మన తెలుగు బిగ్ బాస్ 9కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా ఆసక్తికరమైన విషయాలు మీతో రెగ్యులర్గా షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.